కాకరకాయని స్నాక్ లాగా తినొచ్చు. మీరు వింటుంది నిజమేనండి. నేను చేసిన పద్ధతిలో మీరు ఒకసారి చేసుకుంటే దేంట్లో కూడా కలుపుకోకుండా ఉట్టిగానే తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్ చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే కాకరకాయలు తీసుకొని దాని మీద ఉన్న పీల్ మొత్తం మీరు తీసేసేయాలి. తర్వాత మంచిగా శుభ్రంగా కడుక్కొని వాటిని చక్రాల్లాగా రౌండ్ రౌండ్ కట్ చేసుకొని కొంచెం ఉప్పు అనేది దాని మీద జల్లేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ టైం గ్యాప్లో మనం ఏంటంటే వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాం. 4-5 వెల్లుల్లి తీసుకొని దాంట్లో కారము జీలకర్ర ఉప్పు వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి కాకరకాయలని పిండి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంత సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే అంత క్రిస్పీగా అవుతాయండి. ఇంకా కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఇంకొక 5 నిమిషాల్లో ఇంకా దించేస్తామనే ముందు మిక్సీ పట్టిన వెల్లుల్లి కారం కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఇంకా దించేసుకోవాలండి. నిజంగా చెప్తున్నా సూపర్ టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్